జ్యుడిషియల్ యాక్టివిజం అది న్యాయ క్రియాశీలత్వం ఒక్కోసారి ప్రజాస్వామ్యం యొక్క కొంప ముంచేస్తుంది. తాజాగా జరిగినటువంటి ఉదంతం చూస్తే కనుక న్యాయమూర్తులు తమకు లేనటువంటి అధికారాలని ఆపాదించుకుంటూ చెప్పేటటువంటి తీర్పుల యొక్క పర్యవసానాలు వ్యవస్థ మొత్తం మీద ప్రభావం చూపుతాయి. తద్వారా అనంతరం చోటు చేసుకునేటటువంటి పర్యవసానాలు పరిణామాల్లో కొన్ని వ్యవస్థలు దెబ్బతినేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. తాజాగా చూస్తే కనుక సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్, అంటే ముఖ్యంగా చెప్పాలంటే రాజ్యాంగ విషయాలలో ఒక నిర్ణయం తీసుకోవడానికి విస్తృత స్థాయిలో ఏర్పాటయ్యేటటువంటి రాజ్యాంగ ధర్మాసనము ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరినటువంటి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ కి సమాధానం ఇస్తూ అంటే ఈ విషయం మీద అంటే గవర్నర్లకి రాష్ట్రపతికి 3 నెలల్లోపు లోక్సభ లేదంటే పార్లమెంట్ పంపిన బిల్లుని ఇక్కడ శాసనసభలో లేదా మంత్రిమండలి పంపినటువంటి వాటికి 3 నెలల్లోపు ఆమోదం తెలపాలి గవర్నర్లు, అదేవిధంగా రాష్ట్రపతి. లేకపోతే కనుక డీమ్డ్ అసెంట్ అంటే దానంతటా అదే ఆమోదం పొందినట్లుగా భావించి చట్టాలు అయిపోతాయంటూ ఏప్రిల్ 8వ తేదీన ద్విసభ్య ధర్మాసనం, సుప్రీంకోర్టుకు చెందినటువంటి ద్విసభ్య ధర్మాసనము పార్థివాలా మహదేవన్ ధర్మాసనం తీర్పు చెబుతూ తమిళనాడులో చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి 10 బిల్లుల్ని అంటే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రతిపక్షంలో ఉంటుంది, గవర్నర్ దాంట్లో తొక్కిపెట్టడంతో ఇవన్నీ చట్టాలు అయిపోయాయని చెప్పారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ఈ ఇష్యూని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని పరిగణించింది. అంతేకాకుండా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి, లేకపోతే కనుక జ్యుడిషియల్ యాక్టివిజం అనేది రాజ్యాంగంలో లేనటువంటి అధికారాలని ఆపాదించుకుంటుంది అనేటటువంటి భావంతో నిజానికి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు మీద సవాల్ చేయొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు, రివ్యూ పిటిషన్ వేయచ్చు కేంద్రం కానీ గవర్నర్లు కానీ కేంద్ర ప్రభుత్వం చాలా తెలివితేటలుగా ఈ ఇష్యూకి ఇంతటితో ముగింపు పలకాలి, కేవలం ఈ తీర్పు మీద మాత్రమే రివ్యూ వేస్తే ఆ తీర్పుకి సంబంధించి మరొక వివరణ రావచ్చు, లేదంటే మళ్ళీ వాళ్ళని రివ్యూ చేసుకోవచ్చు, కానీ ఆ తీర్పుకే పరిమితం అవుతుంది. కానీ ఓవరాల్ గానే ఈ చెక్ అంటే ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇప్పటికే మనకి తెలిసి డాక్ట్రిన్ ఆఫ్ పవర్స్ అంటే అధికార విభజనకు సంబంధించి 3 వ్యవస్థల మధ్య అంటే పార్లమెంట్ కి లెజిస్లేచర్ అంటే ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వాలకి న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీకి మధ్య అనేక రకాలైనటువంటి సంశయాలు ఉన్నాయి. ఎవరు పెద్ద ఎవరు గొప్ప అనేటటువంటి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా న్యాయ వ్యవస్థ పార్లమెంటుకి సంబంధించి కానీ ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి కానీ విస్తృతంగా జోక్యం చేసుకోవచ్చా అన్ని విషయాల్లో అనేటటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్లు రాష్ట్రపతి 3 నెలల లోపల బిల్లు ఆమోదించాలి లేదా తిరస్కరించాలి లేదా రాష్ట్రపతికి పంపాలి శాసనసభలకు సంబంధించి గవర్నర్లు అయితే. అంతే తప్ప వాళ్ళకు ఒక విచక్షణాధికారం ఉంటుంది, ఎప్పటి వరకు పెండింగ్లో పెట్టుకుంటాం అనేటటువంటి పవర్స్ లేవు అంటూ ద్విసభ్య ధర్మాసనం తీర్పిచ్చింది. దానికి గాను నిజానికి రాజ్యాంగంలో ఎక్కడా చెప్పినటువంటి ఉంటే కనుక ఇష్యూస్ ఉంటే కనుక రాజ్యాంగంలో ఆర్టికల్స్లో కానీ సెక్షన్స్లో కానీ దేంట్లోని చెప్పినటువంటి అధికారాలను వినియోగించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భంలో కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయం చేయడానికి మన రాజ్యాంగంలోనే న్యాయ వ్యవస్థకి ఒక అధికారం ఇచ్చారు. అది నిజానికి చాలా పరిమితమైనటువంటి సందర్భాల్లో వాడాల్సిన అధికారం ఏంటంటే ఆర్టికల్ 142 ప్రకారము సుప్రీంకోర్టు ఒక విషయంలో అంటే చట్టాలకు సంబంధించి కానీ ఇతరత్రా కానీ న్యాయం జరిగిన సందర్భాల్లో తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటూ ఇది కంప్లీట్ జస్టిస్కి ఉపయోగపడుతుంది కనుక ఈ ఆర్టికల్ ప్రకారం మేము తీర్పు చెప్తున్నాం 142 ప్రకారం అంటూ దోషుల్ని కానీ లేదంటే ఏ నిర్ణయాన్ని కానీ ప్రకటించవచ్చు, వదిలేయచ్చు కూడా దోషుల్ని. ఈ సందర్భంలో ఆ 142ని వినియోగించుకుంటూ గవర్నర్లు 3 నెలల లోపల చెప్పాలి, రాష్ట్రపతి 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి దానికి గాను ఈ ఆర్టికల్ 142ని వినియోగించుకుంటూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అంటే ఇది రాజ్యాంగంలో లేదు కనుక ఆ నిర్ణయాన్ని 142 ప్రకారం మేము జడ్జిమెంట్ ఇస్తున్నాం అంటే ఇచ్చేశారు. దీని విషయంలో ఇదే ధోరణి కొనసాగితే కనుక న్యాయ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి రాష్ట్రపతి గవర్నర్ల మీద అధికారం చెలాయించడానికి కానీ లేదంటే విపరీతమైనటువంటి జోక్యానికి కానీ దారి తీసినట్లుగా ఉందని భావించినటువంటి కేంద్రం ఈ తీర్పుని ఇక్కడికే పరిమితం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ అంటే రాష్ట్రపతికి 143 ఆర్టికల్ ప్రకారం
ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంటుంది. ఏంటంటే సుప్రీంకోర్టుని ఒక రాజ్యాంగ విషయం మీద ఇది కరెక్టా కాదా, ఇది చెప్పండి, మీ వైఖరి ఏంటి, దీంట్లో లీగల్ పొజిషన్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, దీని మీద క్లారిటీ ఇవ్వండి అని అడగడానికి రాష్ట్రపతికి రాజ్యాంగంలోనే అధికారం ఉంటుంది. దాని ప్రకారం నిజానికి ఇటీవల అంటే తమిళనాడు కేసు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు ద్విసభ్య ధర్మాసనం కొంచెం విచక్షణతో ఆలోచించి తీర్పు ఇచ్చుంటే కనుక ఈ రోజున కోర్టు తాను ఇచ్చినటువంటి తీర్పుని తనది తప్పు పొరపాటు అంచనా అంటే ఒప్పుకుంటూ రాజ్యాంగ ధర్మాసనం ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు తప్పు అంటూ పక్కన పెట్టక తప్పని పరిస్థితిని ద్విసభ్య ధర్మాసనమే కల్పించిందని చెప్పాలి. తన ముందుకు వచ్చినటువంటి కేసు ఏదైతే ఉందో ప్రత్యేకించి తమిళనాడుకు సంబంధించి దాని మీద పరిమితమయ్యి గవర్నరు నిర్ణీత కాలంలో చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు ఇచ్చుంటే కనుక ఖచ్చితంగా ఆ కేసుకే పరిమితమయ్యేది, గవర్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో చర్యలు తీసుకునే ఉండేవారు. కానీ తన పరిధిని విస్తృతం చేసుకుంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనము అధికారం లేని అధికారాన్ని కల్పించుకుంటూ తమ 142 సెక్షన్ వాడుకుంటున్నాం అనేటటువంటి నిబంధనతో గవర్నర్లు రాష్ట్రపతి ఎట్టి పరిస్థితుల్లోనూ 3 నెలల లోపల శాసనసభలు పార్లమెంటు పంపినటువంటి బిల్లులకు ఆమోదముద్ర వేయాలి, లేదంటే రెండో ఆప్షన్ కింద తిరస్కరించి మళ్ళీ శాసనసభకు పంపాలి. గవర్నర్లు అయితే మూడో ఆప్షన్ కింద రాష్ట్రపతికి పంపాలి. అంతకు మించి వేరే ఆప్షన్లు ఏమీ లేవు. అందువల్ల 3 నెలలు అనేటటువంటి గడువును మేము రాష్ట్రపతికి గవర్నర్లకు విధిస్తున్నామని చెప్పారు. ఈ కేసు తమిళనాడుకి సంబంధించి తమిళనాడు గవర్నర్ టైంలో చెప్పాలి అని ఉంటే ఇంత పెద్ద విస్తృతమైన రాజ్యాంగ చర్చ నడిచేది కాదు. కానీ తమ ఒక్క తీర్పుతోటి రాష్ట్రపతి అందులోని గవర్నర్లు మొత్తం అంతా కూడా ఈ తీర్పు పరిధిలోకి వచ్చేలాగా జడ్జిమెంట్ ఇవ్వడంతో సమస్య మొదలైంది. కేంద్రం కొంచెం తీవ్రంగానే ఈ ఇష్యూని పరిగణించి కోర్టులు పవర్స్ ని అధికంగా వినియోగించడమే కాకుండా తమకు లేని పవర్స్ ని కల్పించుకుంటారనేటటువంటి భావన కలుగుతుంటో రాష్ట్రపతి నుంచి ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ సుప్రీంకి పంపడం అనేది జరిగింది. నిజానికి మిగిలినటువంటి ఎగ్జిక్యూటివ్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదంటే నిజానికి కేంద్ర ప్రభుత్వం కానీ లెజిస్లేచర్ కూడా అంటే రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభలు కానీ లోక్సభ రాజ్యసభ కానీ వీటికి ఉండేటటువంటి విషయాలు వేరు. గవర్నర్లు ప్రత్యేకించి గవర్నర్లు అంటే అపాయింటెడ్ పోస్టులు, వాటిని నిజానికి మన వాళ్ళు చెప్తే సాధారణంగా రబ్బర్ స్టాంప్ అంటూ ఉంటారు. గవర్నర్ల మీద సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినా ఏ రకమైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినా సాధారణంగా ప్రజల్లో దాని పట్ల సింపతి రాదు. ప్రభుత్వాలు కూడా కేసు బై కేసు తీసుకుని ఉంటే కనుక సుప్రీంకోర్టు పెద్దగా పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ గవర్నర్లతో పాటు రాష్ట్రపతిని కూడా నిజానికి సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి తీసుకోవడంతో సమస్య ఉత్పన్నమైంది. దానివల్ల నిజానికి రాష్ట్రపతిని సాధారణమైనటువంటి జ్యుడిషియరీలో భాగంగా చూడడం అనేటటువంటి తమ తీర్పులు ప్రభావితం చేయాలని చూడడం అనేది ఒక పొరపాటు తప్పుడు అంచనాగానే అప్పట్లోనే రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడ్డారు. గవర్నర్లకు సంబంధించి ఎటువంటి తీర్పు ఇచ్చినా అది కేంద్ర ప్రభుత్వానికి ఒక రకంగా ప్రతినిధులుగా ఉంటున్నారు కనుక వాళ్ళు ఏమి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కాదు కనుక వాళ్ళ పట్ల ఏ వ్యవస్థలోనూ కూడా సింపతి అనేది గవర్నర్ల పట్ల లేదు. కానీ రాష్ట్రపతి అనేటటువంటి పోస్టు నిజానికి సుప్రీంకోర్టు కావచ్చు, లెజిస్లేచర్ అయినటువంటి లోక్సభలు రాజ్యసభ శాసనసభలు కావచ్చు, జ్యుడిషియరీ సుప్రీంకోర్టు హైకోర్టులు కావచ్చు, వీళ్ళందరికీ ప్రామాణికమైనటువంటిది రాజ్యాంగం. ఆ రాజ్యాంగానికే అధిపతి రాష్ట్రపతి. అంటే తాము ఎవరి పరిధిలో పనిచేస్తున్నామో నిజానికి సుప్రీంకోర్టు జడ్జిలు లేదంటే రాష్ట్రాల హైకోర్టు జడ్జిలు, ప్రధానమంత్రి, కాన్స్టిట్యూషనల్ బాడీ అయినటువంటి కాగు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ రాష్ట్రపతి ఆమోదముద్ర తోటి రాష్ట్రపతి సంతకంతో మాత్రమే నియమితులు అవుతారు. ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్ అంటే అఖిల భారత సర్వీసులు కూడా రాష్ట్రపతి పేరుతోటి నియామకాలు జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి రాజ్యాంగానికి అధిపతి. తాము ఏ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుంటూ తీర్పులు చెప్తున్నామో ఆ రాజ్యాంగానికే అధిపతి రాష్ట్రపతి. ప్రధానమంత్రి ఉన్నాడు, లోక్సభలో మెజార్టీ సభ్యులు ఎన్నుకుంటే ప్రధానమంత్రి అయిపోతాడు, రాష్ట్రాల శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ముఖ్యమంత్రి అయిపోతాడు. కానీ రాష్ట్రపతి అలా కాదు. రాష్ట్రపతి నిజమైనటువంటి సమాఖ్య స్ఫూర్తికి దేశానికి అధినేతగా ఉంటాడు, రాజ్యాంగానికి కూడా అధినేతగా ఉంటాడు. ఇది కామన్ సెన్స్ తెలిసినటువంటి ఎవరికైనా అర్థమైపోయేది. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నిక విధానంలోనే ఆ ప్రక్రియ ఉంది. రాష్ట్రపతి నిజానికి 2 చట్టసభలు, అత్యున్నత చట్టసభలు అంటే లోక్సభ రాజ్యసభ సభ్యులు, అదే సమయంలో రాష్ట్రాల్లో ఉండేటటువంటి అన్ని శాసనసభల సభ్యులు కలిపి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి అయితే 2 లోక్సభ రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటే ఉపరాష్ట్రపతి అవుతారు. లోక్సభలో మాత్రమే మెజారిటీ ఉన్నా సరే ప్రధానమంత్రి అవుతారు. కానీ లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు రాష్ట్రాలన్నిటి శాసనసభ్యులు కలిపి ఎన్నుకునేటటువంటి వ్యక్తి రాష్ట్రపతి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఒక నిదర్శనగా భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేటటువంటి వ్యక్తిగా రాజ్యాంగ అధినేతగా ప్రమాణం చేస్తాడు రాష్ట్రపతి. అంతటి ఈ నిజానికి ఆయనకు కేవలము చట్టాల మీద సంతకాలు పెట్టడమే కాదు,
పార్లమెంట్ అంటే పార్లమెంట్ ఆమోదించేటటువంటి బిల్లులు అన్నిటికీ కూడా లోక్సభ రాజ్యసభతో పాటు రాష్ట్రపతిని కూడా కలిపినప్పుడు మాత్రమే అది పార్లమెంట్ అవుతుంది. అంతేకాకుండా ఒక అనుమానం వచ్చినప్పుడు, సందేహం కలిగినప్పుడు రాష్ట్రాల్లోని గవర్నర్లు కూడా శాసనసభల బిల్లుల్ని రాష్ట్రపతికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదం మాత్రమే అవి చట్టాలు అవుతాయి కొన్ని సందర్భాల్లో. అంటే రాష్ట్రపతికి లెజిస్లేచర్ ప్రక్రియలో, రాష్ట్రాల శాసనసభ లెజిస్లేచర్ ప్రక్రియలో కానీ, కేంద్ర శాసన వ్యవస్థ అయినటువంటి దాని మీద లెజిస్లేచర్ ప్రక్రియలో కానీ ఆయన ఒక భాగం. అంటే లెజిస్లేచర్లోని జ్యుడిషియరీలో కూడా రాష్ట్రపతి భాగంగానే చెప్పాలి. ఎందుకంటే ఒక శిక్ష విధించి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎవరికైనా శిక్ష విధించినప్పుడు రాష్ట్రపతి తీర్పుతో సంబంధం లేకుండా క్షమాభిక్ష పెట్టచ్చు. అంటే ఈ శిక్షని అమలు చేయటం లేదు, నిలిపివేయండి, వదిలేయచ్చని రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టేటటువంటి అధికారం, అంటే జ్యుడిషియల్ పవర్స్ కూడా రాష్ట్రపతికి ఉంటాయి. ఎగ్జిక్యూటివ్లో ఉండేటటువంటి ప్రతి ఆర్డర్ని సంతకం పెట్టాల్సింది పార్లమెంట్, అంటే దేశ స్థాయిలో రాష్ట్రపతి. అంటే అటు 3 వ్యవస్థలు, రాజ్యాంగం చెప్పేటటువంటి లెజిస్లేచర్ కానీ, అదే సందర్భంలో జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ అయినటువంటి ప్రభుత్వాలు కానీ, మూడింటికి ప్రాతినిధ్యం వహించేటటువంటి సుప్రీం పవర్గా మనము రాష్ట్రపతిని చూడాల్సి ఉంటుంది. అందువల్ల రాష్ట్రపతికి చాలా రక్షణలు కల్పించింది రాజ్యాంగం. ఇప్పుడు దిశభ్య ధర్మాసనము జ్యుడిషియల్ యాక్టివిజం అనేటటువంటి అత్యుత్సాహమైనటువంటి చర్యతోటి తమిళనాడు గవర్నర్ ఎవరో ఏదో చేశాడు, నిజానికి అతన్ని రకరకాల రూపాల్లో సుప్రీంకోర్టు ఆ కేసును పరిశీలించి ఇంతంత జాప్యం చేస్తారా ఈ 10 బిల్లులకు సంబంధించి తమిళనాడుని, మీరు నిర్ణయం తీసుకోకపోతే మేము జోక్యం చేసుకుంటామంటూ నిర్దిష్టమైన టైం పెట్టుంటే ఆ కేసు పెట్టలేదు. కానీ రాష్ట్రపతిని కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తూ జడ్జిమెంట్ ఇవ్వడంతో సమస్య ఉత్పన్నమైంది. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కింద రాజ్యాంగ ధర్మాసనం కూర్చుని మాకు అధికారాలు లేవు, రాష్ట్రపతి మీద గవర్నర్ మీద నిర్దిష్టమైనటువంటి టైము పెట్టేటటువంటి అధికారాలు మాకు లేవు, అంతేకాకుండా గవర్నరు నిర్దిష్టమైనటువంటి సమయంలో బిల్లులు ఆమోదించాలి అని చెప్పేటటువంటి విషయంలో కూడా ఎటువంటి టైం ఫ్రేము పెట్టలేము. అంతేకాకుండా రాష్ట్రాల శాసనసభలు ఆమోదించినటువంటి బిల్లులను కూడా సొంత విచక్షణ మేరకు గవర్నర్ ఆమోదించవచ్చు తప్ప దానిని ఖచ్చితంగా ఆమోదించాలి అనేటటువంటి అవకాశం ఏమీ లేదు. అంటే ఆయన ఇండిపెండెంట్గా వ్యూస్ తోటే ఆలోచించవచ్చు తప్ప ఖచ్చితంగా శాసనసభ నుంచి బిల్లు వచ్చింది కనుక ఆమోదించేయాల్సింది, సంతకం పెట్టేయాల్సిందే అనేటటువంటి పరిస్థితి లేదంటూ కాన్స్టిట్యూషన్ పొజిషన్, అంటే రాజ్యాంగం ఎలా చెప్తుంది కనుక ఆర్టికల్ 361 ప్రకారము రాష్ట్రపతికి గవర్నర్ల యొక్క విధుల నిర్వహణలో వాళ్ళెవరు కూడా, అంటే రాష్ట్రపతి గవర్నర్లు సుప్రీంకోర్టుకి న్యాయ వ్యవస్థకి జవాబుదారీ కాదు. అంటే వాళ్ళ నిర్ణయాల మీద న్యాయ వ్యవస్థ ఏ రకంగానూ కూడా తన పాత్ర సూచించడానికి అవకాశం లేదు. ఆర్టికల్ 361 సుప్రీంకోర్టుకి శిరోధార్యం, అంటే రాష్ట్రాలు గవర్నర్లు రాష్ట్రపతికి వాళ్ళు చేసేటటువంటి చర్యలకి సుప్రీంకోర్టు ఏమీ చేయలేదు అనేటటువంటిది. ఇంకా మరోవైపు గవర్నర్లు ఆర్టికల్ 200 ప్రకారము బిల్లులని ఆమోదించడంలో విపరీతమైనటువంటి జాప్యం చేస్తే కనుక ఆ సందర్భంగా లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ, అంటే పరిమితమైనటువంటి సందర్భంలో న్యాయస్థానాలు సుప్రీంకోర్టు హైకోర్టు జోక్యం చేసుకోవచ్చు. కానీ అప్పుడు ఆ సందర్భాల్లో కూడా మీరు ఈ బిల్లుని చాలా జాప్యం చేస్తున్నారు చూడండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం వరకే తప్ప కరెక్ట్గా అయినటువంటి 3 నెలల టైంలో ఆమోదించాలి, లేదంటే 6 నెలల టైంలో ఆమోదించాలని చెప్పేటటువంటి అధికారం కోర్టులకు లేదంటూ 2 విషయాల్లో క్లారిటీ ఇచ్చేసింది. అంటే సుప్రీంకోర్టు ఒకవైపు రాష్ట్రపతి పూర్తి స్థాయిలో రాష్ట్రపతి అనేటటువంటి వ్యక్తి విధుల నిర్వహణలో తాము జోక్యం చేసుకోలేము, మరోవైపు గవర్నర్లు బిల్లులకు సంబంధించి ఆమోదం వెళ్ళిపోయేటటువంటి విషయంలో జాప్యంలో కూడా లిమిటెడ్ జోక్యానికి మాత్రమే అవకాశం ఉంది తప్ప పలానా టైం అని చెప్పేటటువంటి అధికారం మాకు లేదు అంటూ చెప్పారు. ఇది దిశభ్య ధర్మాసనం వేసుకున్నటువంటి అంచనాలను పూర్తిగా తలకిందులు చేయడమే కాకుండా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి, అంటే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాల్లో గవర్నర్లు నియమించేది కేంద్ర ప్రభుత్వం కనుక కేంద్ర ప్రభుత్వానికి అదనపు బలాన్ని చేకూర్చింది. మరోవైపు గవర్నర్లకి ఒక ఇండిపెండెంట్ బాడీగా, ఇదివరకు గవర్నర్లు నిజానికి కోర్టులో కేసులు వేసినప్పుడు కానీ ఆ సందర్భాల్లో కానీ గవర్నర్లు సాధ్యమైనంత వరకు కోర్టు తీర్పు చెప్పకముందే నిర్ణయం తీసుకుంటూ పరిష్కరించేవారు. గతంలో ఇక్కడ తెలంగాణలో తమిళసై ఉన్నప్పుడు కొన్ని బిల్లుల విషయంలో కోర్టుకు వెళ్ళడం, కోర్టు తీర్పు రాకముందే గవర్నరు న్యాయ వ్యవస్థ ఏమంటుందో అవమానంగా ఉంటుంది గవర్నర్ అనేటటువంటి విషయంతో ఆమోదించడము, ఇలా రకరకాల రూపాల్లో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆ పరిధిని కూడా, ఆ పరిధులన్నింటినీ కూడా అతిక్రమించేటటువంటి స్థాయిలో గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా 3 నెలలే అంటూ చెప్పడంతో ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్పింది, రాజ్యాంగంలో లేని విషయాన్ని ఆపాదించుకుని సుప్రీంకోర్టు తీర్పు చెప్పొచ్చా
అనేటటువంటి ప్రశ్నని రాష్ట్రపతి నుంచే సుప్రీంకోర్టు ఎదుర్కొంది. దాని మీద రాజ్యాంగ ధర్మాసనం మీద కూర్చుని తమ దిశ బెంచ్ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు పొరపాటు అంచనా అంటూ తీర్పు చెప్పింది. ఇది సాధారణంగానే, కానీ ఇప్పుడు దీంట్లో ప్రధానంగా దేశం మొత్తానికి క్లారిటీ. నిన్న మొన్నటి వరకు చూస్తే కనుక గవర్నర్లు కానీ వీళ్ళు కానీ బిల్లుల్ని సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టుకోవాలంటే న్యాయ వ్యవస్థ ఏమంటుందో అనేటటువంటి కొంత సందేహం ఉండేది. ఇప్పుడు న్యాయ వ్యవస్థే వాళ్ళు కోర్టులకు జవాబుదారీ కాదని చెప్పేశారు. తర్వాత ఏమో అసెంబ్లీ పంపినటువంటి బిల్లుని ఆమోదించాలి తప్పదు అనేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు. ఇంకోవైపు పలానా టైం లోపల ఆమోదించండి అని చెప్పేటటువంటి అధికారం మాకు లేదని చెప్పారు. ఈ రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యతంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర శాసనసభలు కావచ్చు, ఆమోదించేటటువంటి బిల్లుల్ని పెండింగ్లో నిర్ద్వందంగా అంటే ఒక ధీమాతోటి కోర్టులు ఏమి జోక్యం చేసుకోవాలని పక్కన పెట్టేటంతటి పవర్స్ అంటే ఇంతవరకు అంతర్లీనంగా ఉన్నటువంటి పవర్స్ని ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ద్వారా బహిర్గతం చేశారనే చెప్పాలి. ఆర్టికల్ 361ని, ఆర్టికల్ 200ని కోర్టు చేస్తూనే సుప్రీంకోర్టు గతంలో వచ్చినటువంటి తీర్పులో ఉండేటటువంటి అనేక సంశయాల్ని క్లారిటీ ఇచ్చారు. ఇది నిజానికి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కింద వచ్చింది కనుక రాష్ట్రపతికి మొత్తానికి ఈ నివేదికని సమర్పిస్తారు. ప్రత్యేకించి దీన్ని సవాల్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఇది తీర్పు కింద కాదు, ఎందుకంటే రాష్ట్రపతి ఒపీనియన్ అడిగారు. సుప్రీంకోర్టు వైఖరి ఏంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది, స్టాండ్స్ రాజ్యాంగము ఎక్కడ నిర్ణయ ప్రమాణాల ప్రకారం రాజ్యాంగం ఏం చెప్తుంది అనే దాన్ని తెలుసుకున్నారు కనుక ఇది తీర్పు కాదు కనుక దీనిని సవాల్ చేయలేరు. అదే సమయంలో ఈ ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ కింద వచ్చినటువంటి రాజ్యాంగ స్టాండ్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇంప్లిమెంటేషన్లోకే వచ్చేస్తుంది. అదే గతంలో కనుక దేశసభ్య ధర్మాసనము ఇచ్చినటువంటి పార్థివాలా లేదంటే పార్థివాలా మహాదేవన్ ఇచ్చినటువంటి తీర్పుని ఎవరైనా అటు కేంద్రం కానీ అటు గవర్నర్ కానీ సవాల్ చేసి ఉంటే కనుక ఆ తీర్పుకే పరిమితం అయ్యేది. ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్లో ఇచ్చినటువంటి ఒపీనియన్, రాజ్యాంగం పొజిషన్ చెప్పడం ఇదంతా దేశవ్యాప్తంగా గవర్నర్ల వ్యవస్థని చాలా బలోపేతం చేస్తుంది. తమకి ఇంతటి పవర్స్ ఉన్నాయనేది వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో డౌట్ పడుతూ ఉంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేస్తారు, కొంతకాలం పాటు ఏదైనా కోర్టులు కేసులు వెళ్తే కనుక సాధ్యం కాదని ఆమోదం చెప్పడం ఇలాంటి, లేదా రాష్ట్రపతి పంపడం ఇలాంటివి చేస్తారు. వీటన్నిటిని పరిధులను మించి ఇప్పుడు గవర్నర్ వ్యవస్థ ఆర్టికల్ 361 ప్రకారం ఎప్పుడైతే ఈ స్వతంత్రంగా ఉండొచ్చు అనేటటువంటిది అసెంబ్లీలో ఆమోదించినా కూడా వాళ్ళు ఆమోదించకపోయినా అడగలేము, లేదంటే ఆమోదించిన తర్వాత కూడా ఎంతకాలం లోపల మీరు ఓకే చెప్పాలి, యాక్సెప్ట్ చేయాలి అని చెప్పాలి అనేటటువంటిది చెప్పలేము. డీమ్డ్ అసెంట్ అంటే గవర్నర్ సంతకము లేదంటే రాష్ట్రపతి సంతకం లేకుండా చట్టం అయ్యేటటువంటి సమస్య లేదు. ఆ రకమైనటువంటి చట్టం చేసేటటువంటి అధికారం, చట్టం అవుతుందని చెప్పేటటువంటి అధికారం కోర్టులకు లేదు. ఇది అన్నీ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పాలికి తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది జ్యుడిషియల్ వ్యవస్థ తమంతట తాము తెచ్చిపెట్టినటువంటి కొంపలు ముంచేటటువంటి అవకాశంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నర్లు రాష్ట్రాల మీద సాధారణంగా కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రాల్లో వేరే ప్రతిపక్షాలు ఉన్న సందర్భాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాల మీద పెత్తనం చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల మీద కేంద్రం ఏమనుకుంటుందో చూసి కేంద్రం ఆలోచనల్ని లేదంటే కేంద్రం యొక్క సూచనల్ని అనుసరించి వీటిని కంట్రోల్ చేయడానికి ప్రతిపక్ష ప్రభుత్వాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు దాంట్లో కొన్ని పరిమితులు లేదంటే కొంత జాగ్రత్త పడడం అనేది ఉండేది. ఈ తీర్పు కాదు, ఇది ఈ ఒపీనియన్ రిఫరెన్స్ నుంచి వచ్చినటువంటి కాన్స్టిట్యూషనల్ ప్రమాణాల ప్రకారం రూపొందించి రాష్ట్రపతికి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం చూస్తే కనుక ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి, అంటే రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగానే చెప్పాలి. అయితే ఇది జ్యుడిషియరీ తెచ్చిపెట్టినటువంటి ప్రమాదంగానే మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్టికల్ 361, 200కి సంబంధించి చాలా క్లారిటీ ఇవ్వడము ఇది కేంద్రానికి, ఎందుకంటే గవర్నర్ని నియమించేది కేంద్రమే కనుక కేంద్రానికి చాలా విపరీతమైన, అంటే తమకి నచ్చినటువంటి ప్రభుత్వాలు ఉంటే కనుక వాటిని కంట్రోల్ చేయడానికి గవర్నర్ని మరింతగా వాడుకోవడానికి పవర్స్ వచ్చినట్లుగా చెప్పాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగానే ప్రజాస్వామ్యంలో కొంత ఇబ్బందికరమైనటువంటి విషయంగానే చూడాలి. ఎందుకంటే డాక్ట్రిన్ ఆఫ్ పవర్స్, సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రకారం చూస్తే కనుక ఎవరి పరిధిలో వాళ్ళు నిజానికి న్యాయ వ్యవస్థను ఎంతవరకు కూడా న్యాయ వ్యవస్థలో కనుక కొంత వ్యతిరేకత ఎదురవుతుందేమో అనేటటువంటి భావన గవర్నర్లకి కేంద్రానికి ఇంతవరకు కొంత వెంటాడుతూ ఉంది. సందేహము అది ఒకసారిగా పటాపంచలైపోవడంతో ఇప్పటికే మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే సమాఖ్యలో భాగంగానే చెప్పాల్సి ఉంటుంది. కానీ యూనిటరీ గవర్నమెంట్ అంటే మొత్తం అంతా కూడా ఒకే వ్యవస్థగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఫెడరేషన్ అని పెట్టుకున్నాం
మనం యూనియన్ ఆఫ్ దాన్ని అర్ధ సమాఖ్య అంటూ ఉంటాం. అంటే కొన్నేమో సమాఖ్య వ్యవస్థకి పోలినటువంటి, కొన్నేమో యూనిటరీ వ్యవస్థకు పోలినటువంటి అంటే నిజానికి యూనియన్ ఆఫ్ ఇండియా అంటే రాష్ట్రాలు యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ తీర్పు అంటే ఈ ఒపీనియన్ ప్రభావం కాన్స్టిట్యూషనల్ పొజిషన్ చూసిన తర్వాత మరో రకంగా చెప్పాలంటే సమాఖ్య వ్యవస్థ కంటే కూడా ఇది యూనిటరీ అంటే ఏకకేంద్ర ప్రభుత్వం అన్న తరహాలోకి మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది అంటూ ప్రజాస్వామ్య నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా న్యాయ వ్యవస్థ తెచ్చిపెట్టినటువంటి తంటాగా దీన్ని మనం చెప్పుకోవాలి.